అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక విచిత్రమైన అంశం ఢిల్లీలో జరిగింది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి, ఈ రోజున ఆయన పేరుని తొలగించారు అనే విషయాన్ని మరుగునపరిచి, విజయవాడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి సామాజిక న్యాయ పితామహుడైన అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఇవ్వమని చెప్పి మాట్లాడితే, నువ్వు దళితులకు చూపించిన ఆదరణ ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలకి, ప్రత్యేకించి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ఒక షెడ్యూల్ కులాల వారికి 27 సంక్షేమ పథకాలు రద్దు చేశావే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అసలు నైతిక హక్కు ఉందా? సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఒకటి, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఏదన్నా విదేశీ విద్య పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా పేరు మార్చుకున్నావు. నీకు మాత్రాన సిగ్గుందా? ఆ పథకాన్ని అమలు చేయాల్సి వస్తుందని 4 సంవత్సరాల పాటు మేధమేషాలు లెక్కబెట్టి, చివరి సంవత్సరంలో దళితుల ఓట్ల కోసం పథకాన్ని బయటకు తీసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టావు. నీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా? నువ్వు ఎస్సీ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే యొక్క నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే చెప్తున్న అంబేద్కర్ గారి విగ్రహం స్థాపన ఆలోచన నీదా? ఆ రోజున అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని అసెంబ్లీ నిర్వహించింది, భారత పార్లమెంటు నిర్వహించింది. అంబేద్కర్ గారు చేసిన సేవల్ని కొనియాడుతూ ఓ ప్రత్యేకమైన రోజును కేటాయించి ఆయన గురించి, ఆయన జీవితం గురించి, ఆయన చేసిన మేలు గురించి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడిన సెషన్ని నువ్వు బాయ్కట్ చేసావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాయ్కట్ చేసిన సందర్భంగా అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించాలని 30 ఎకరాలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక సుందరమైన పార్కు నిర్మించి 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అది కూడా బాబాసాహెబ్ ఆచరించిన మతం ఏదైతే ఉందో బౌద్ధ మతానికి కేంద్రమైన అమరావతి ప్రాంతంలో పెడితే, నువ్వు ఆ ప్రాజెక్టును విజయవాడకు తరలించి 170 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని 400 కోట్ల దాకా పెంచేసి, అందులో కూడా కమిషన్ కక్కుర్తిపోయిన మీరా మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని. సరే, విషయానికి వద్దాం, ఆ విషయానికి కూడా వద్దాం. ఏం చేశారు ఎవరో దుండగులు? నీ పేరు తొలగించారు. నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానం ఎలా జరుగుతుంది?
అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని నువ్వు ఆరోపించడంలో అర్థం ఉందా అని అడుగుతున్నాను. తొలగించింది ఎవరి పేరు? నీ పేరు. ఎందుకు తొలగించారు? ఒకవేళ నిజంగానే అది దుండగుల చర్య అని కాకుండా అసలు మామూలుగా కూడా ఆలోచిస్తే ఎవరైనా అంబేద్కర్ వాదులు తొలగించి ఉంటారేమోనని ఒక అనుమానం కాదు, నిజంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలతో పెట్టుకోవటం ఏంటి అసలు? ఒక రాజ్యాంగ నిర్మాత ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వేమన్నా ఆ రాజ్యాంగకు అనుకూలంగా పరిపాలన సాగించావా? ఆ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆలోచన నువ్వేమైనా చేసావా? స్వేచ్ఛ లేదు నీ పరిపాలనలో, సమానత్వం అంతకంటే లేదు. నీ సామాజిక వర్గం వాళ్ళందరికీ 700 మందికి పదవులు ఇచ్చుకున్నావు. ఎక్కడ? అది కాకుండా దళితుల పథకాలు 27 రద్దు చేశావు. దాదాపు 188 నుంచి 200 మందికి పైగా దళితులు నీ పరిపాలనలో హత్యగావించబడ్డారు. అనేక మందిని అక్రమ కేసులు పెట్టి హింసించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.